అమ్మా నమస్తే అమ్మా. అసలు మనకు రాజధాని కావాలా వద్దా? రాజధాని కావాలనే కదా ఈ రకంగా పోరాడుకున్నాము. రాజధాని కోసమే కదా ప్రజలు ఓట్లు వేశారు. ఆ చంద్రబాబు నాయుడు గారు అయితే రాముడు లాంటి ఆయనని ఆలోచించి చేస్తారని అందుకేగా 11 ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చారు. ప్రజలకి ఏమీ చేయలేదని ఓడిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ ప్రజల సేవకే పుట్టారు. ఆ మహానుభావుడు రాముడు లాంటి వాడు. వాళ్ళ సంసారము వాళ్ళ భార్యతో సతీమణితో ఎంత రాముడు ప్రజారాజ్యంకి మళ్ళీ ఉంది ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎంత రాజధానిని ఎంత బాధలు పెట్టాడో ఆ ప్రజల్ని. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది రోడ్లు పాలయ్యి ఆధార్ కార్డులని ఎంత నరకం అనిపించారంటే అంత నరకం అనిపించారు ప్రజలు. ఆ ప్రజలు సంతోషం నిర్ణయం ఎంతో ఆనందంగా రాత్రి ఎంత బాగుందో రాజముద్ర వేసేసారు. ఎవరు వచ్చినా సరే రాజధాని కలపటానికి వీలు కాదు అని ప్రజలకు కావాల్సింది అది. ప్రజలు బాగోగులు కావాలి సార్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత మిఠాయిలు పంచుకున్నారో, ఎంత బాగున్నారో అది కదా ప్రజల సంతోషమే కదా మనకు కావాల్సింది. ప్రజల సంతోషం లేకపోతే ఎవరు గెలిచి ఏం సాధకం? ప్రజలకు నిర్ణయించేది పెద్ద మనసుతో లోకేష్ బాబు కానీ నిమిషాల మీద అర్ధరాత్రి కాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ మోడీ గారు మహానుభావుడు ఆంధ్రప్రదేశాన్ని బాగా చెయ్యాలని మోడీ గారి శంకుస్థాపన చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు పేకాట ఆడినట్టు 3 రాజధానులని అలా చేసి చిత్రవద చేసి ప్రజల్ని ఎంత మోసం చేశాడో ఈరోజు పవన్ కళ్యాణం కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారి అసలు ఒకళ్ళు ఏంటి మోడీ గారు అందరూ కలిసి ఎంత ఆంధ్రప్రదేశాన్ని ఎంత బాగు చేయాలని ఎంత ఆనందంగా ఉన్నారు. మనకి రాజధాని ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరు అంటా ఉంటే, కానీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు రాజధాని మన రాష్ట్రానికి దేనికి, ఆ రాజధాని దేశానికి ఉంటుంది కానీ రాష్ట్రానికి ఉండదు అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడటం ఏంటమ్మా? అసలు రాష్ట్రానికి ఉండటం ఏంటి? రాజధాని ఆంధ్రప్రదేశ్ కావాలి కదా. ప్రజలు రాజధాని అంటే ఏమని చెప్పుకుంటారు? రాజధాని డెవలప్ కోరుకుంటారు, ఉద్యోగాలు చూసుకుంటారు. అసలు నీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చదువుకున్నావు అన్నావు, సీఎం అయ్యావు, దేనికి నువ్వు? అసలు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడేది? రాజధాని అక్కడ ఉండటం ఏంటి? ఇక్కడ ఉంటే కదా ప్రజలు రాబోయే కాలానికి కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అందరూ కోరుకుంటామంటే అందరూ కోరుకున్నది నువ్వు ఆనందించక నేనేదో మాట్లాడుతున్నానని మాట్లాడుతున్నావు. ప్రజలు ఎంత సీకొడుతున్నారో ఈ పూట నువ్వు వెళ్తానంటున్నావు కదా యాత్రకి, ఈ పూట ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసుకో. నువ్వు కుళ్ళు ఈర్సులు బుద్ధులతో నువ్వు ఇలా చేస్తున్నావు, అంతేగాని అందరికీ న్యాయం ధర్మం అందరికీ కనపడుతున్నది. నీ ఒక్కడికి నీ పార్టీ వాళ్ళకి అలా చేస్తే అవదు కదా. ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ప్రజల ఆనందమే కదా మనకు కావాల్సింది. నువ్వు ఎన్ని ఓట్లు వేసుకుని ఎన్ని చేసినా ఏం సార్థకం? ప్రజల ఆనందమే. ప్రజలు బాగోగులకే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు. ప్రజలే కావాలనుకుంటున్నారు ఆయన. ఏదైతే మన సోషల్ మీడియా వేదికగా నిన్న చాలా మంది కూడా రోడ్ల మీదకి వచ్చేసి క్యాండిల్స్తో పట్టుకుని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఒక నినాదంతో సంఘీభావం తెలపడం చూస్తున్నాం. మరి అంతా ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. మనం చెప్తే రాదు కదా. ప్రజలు ఆనందం ఉప్పొంగిపోతున్నారు. ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే కాలానికి తరాలకి మాకేం కాదు పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుందని అందరూ ఆనందపడుతున్నారు. మనం చేసే అవదు. కొవ్వొత్తు లారీతో చేస్తున్నారు. ఎంత ఆనందం అది నిండి నువ్వు చూడలేక వార్చలేక నువ్వు పోతున్నావు. అంతకు తప్పితే ఏమీ లేదు. అంటే ఇంకా మాట్లాడుతూ అంటే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అందరికీ దీనికి సపోర్ట్ చేస్తే ఒక వైసీపీ పార్టీనే సపోర్ట్ చేయకుండా పార్లమెంట్లో కూడా వాకౌట్ చేసిన పరిస్థితి ఎందుకంటారు అసలు? ఎందుకంటే కుళ్ళు బుద్ధి చూడలేకపోతున్నారు. ప్రజలు అందరూ అంటున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు లోకేష్ బాబు వాళ్ళు ఇంత మంచి అంటున్నారు, ప్రజలందరూ మంచి అంటున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలా చెప్తున్నాడు అని అందరూ నవ్వుకుంటున్నారు ఈ పూట. అది నీకు అర్థం కావట్లేదు. నువ్వేదో కుళ్ళు మీద వాళ్ళు పప్పు సొద్దా అన్నావు. లోకేష్ బాబు అసలు ఆయన ఎలా చేస్తున్నారో అందరికి ప్రజలకు తెలిసింది. ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. ఈ పూట స్కూల్లో కానీ
అన్నం కానీ ఒకటేంటి ప్రజలు గ్యాస్ బండ్లు ఏంటి ఎన్ని రకాలు తల్లికి వందనం ఏంటి ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు ఇళ్ళు కూడా చేస్తున్నారు. టిక్కో ఇల్లు నువ్వు నాశనం చేసావు. ఆ రోజు లోన్ అంతా తీసుకుని దినం చేసుకుని వెళ్ళావు నువ్వు. ఏంటి అసలు ప్రజలు అంత బాధపడుతున్నారు. ఈ పూట మాకేం ఇల్లు లేకపోయింది, మేము ఉండటానికి మేము ఇల్లు లేకపోకుండా మేము బ్యాంకుకి ఏం కట్టము, డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టము అంటున్నారు. ఇంట్లో ఉంటే ప్రజలు తీసుకొచ్చి డబ్బులు కడతారు. నువ్వు చేసిన పని అందరూ తినేసి వెళ్ళావు. లేని ఇళ్ళని నేనో నువ్వు చేసావు. ఏంటి నువ్వు చేసిన ప్రయోజనం ఏముంది? స్థలం లేకుండా రిజిస్ట్రేషన్ చేసావు. ఏంటి ఉపయోగం ఉంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేస్తున్నారో అంత ఆనందపడుతున్నారు జనం. అది కదా కావాల్సింది. అమ్మ, మరి ఇంత అమరావతిలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఓ పక్కన కూటమి ప్రభుత్వ నాయకులు పెట్టుబడులు తీసుకొచ్చే వేటలో కూడా జరుగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్ సాక్షి కూడా బిల్లు సవరణ జరిగిన పరిస్థితి. మరి ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు అమరావతిలో ఒక ఏటీఎం లాగా వాడేసుకుంటున్నారు చంద్రబాబు, ఒక ముసుగులాగా వేసుకుని 1000 కోట్లు దోచుకుంటున్నారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, అసలు 1000 కోట్లు దాచుకోవటానికి దోసుకోవటానికి అక్కడ ఏమీ లేవు. అన్నీ నువ్వే సమర్పణం చేసి వెళ్ళిపోయావు. ఏంటి ఆయన ఎక్కడికో వెళ్ళి విదేశాలు వెళ్ళి సీఎం గారు లోకేష్ బాబు గారు ఎంతమందినో నాయన ఇలా చేసుకోండి, ప్రజలకి ఈ రూపాయి వస్తే రూపాయికి రూపాయి వేసి వాళ్ళకి పెట్టుబడులు ఇచ్చి దాంట్లో వచ్చిన లాభాన్ని ప్రజలకు పెట్టుకుంటానని ఆయనకేం అవసరం లే. ఆయన తిండికి దాచుకోవడానికి దోసుకోవడానికి ఆయనకి అవసరం లేదు. ప్రజలు బాగు ఓగులే ఆయన చూస్తున్నారు. అదే కావాలి ఆయనకి. ఆయన రాజు టీవీ ఆయన ఉందా నీకు ఎక్కడికి రాదు. నువ్వు ఆయన అంటానికి కూడా సరిపోవు. ప్రజలందరూ నిర్ణయించారు. నువ్వు ఒక్క సంక్షేమ పథకం తెచ్చావా నువ్వు అక్కడి నుంచి? అసలు నీకు నాకు చూసి ఎవరన్నా ఇస్తారా? ఈరోజు అభివృద్ధి చేస్తున్నారని మరి ప్రజలకు అప్పు ఇవ్వాలన్నా వాళ్ళలో ఉన్న మంచితనం చూసేగా ఇచ్చేది. ఊరికే ఇచ్చేసేస్తారు ప్రజలు. అప్పు ఎలా ఇస్తారు? చంద్రబాబు కూడా ఆ బిల్లు కోసం తన బినామీల కోసమే చట్టబద్ధత చేసాడు. రాజధాని ఏకే రాజధాని చట్టబద్ధత చేసాడు తన బినామీల కోసం అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బినామీల కోసమేం కాదు, రాజధాని పెట్టుబడుల కోసం తెస్తున్నారు ఆయన. ప్రజలకు సేవ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఎక్కడో మూలన పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ రోజు హైదరాబాదు ఎంత చక్కగా చేసి వచ్చారో ఈరోజు హైదరాబాద్ కన్నా ఇంకా ఎక్కువ చెయ్యాలని ఆయనకు ఆపేక్ష కోరిక. అంతేగాని 75 ఏళ్ళు ఆయన ఏదో తిందాము ఆయనకి కావాలని అవన్నీ తినేది దోసుకునేది దాచుకునేది అన్నీ నువ్వే కాబట్టి నీకు అలాంటి బుద్ధి ఉంది కాబట్టి అందరికి అలా ఉందనుకుంటున్నావు. ప్రజలకు మీదకి ఇలాంటి బురద చల్లితే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. అంతకు తప్పితే ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పగానే ఎవరు నమ్మరు. ప్రజలకి ఏది మంచో చెడో ఈరోజు అందరికీ తెలుస్తున్నది. ప్రజలు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తినటానికి చేస్తున్నారు, ప్రజలకు సేవ చేయటానికి చేస్తున్నారు. అందరికీ తెలిసింది విషయం అది.